డిగ్రీ 4th సెమిస్టర్ లో మనకి మ్యాథమెటిక్స్ లో మేజర్ లో లాస్ట్ పేపర్ అన్నమాట. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఇందులో మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే స్టాండర్డ్ థియరమ్స్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా స్టాండర్డ్ థియరమ్స్ అనే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామ్ లో మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈ సబ్జెక్ట్ కొత్త అవ్వచ్చు, కాకపోతే మీ సీనియర్స్ కి మీ సూపర్ సీనియర్స్ కి ఈ సబ్జెక్ట్ అనేది ఉందన్నమాట. సో వాటికి సంబంధించిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటి నుంచి రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ అయితే చేసి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో ఇందులో నేను స్టాండర్డ్ థియరమ్స్ అనేవి చెప్తాను, కన్ఫర్మ్ గా అవైతే ప్రిపేర్ అవ్వండి. సో మీరు చూసుకున్నట్లయితే యూనిట్ 4 వచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 1. సో దీంట్లో మనకి స్టాండర్డ్ థియరమ్స్ వచ్చేసి 4th క్వశ్చన్ 5th క్వశ్చన్. 4th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ మాడ్యులేషన్ థియరం ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. సో డెఫినెట్ గా ఈ 2 థియరమ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 లో మనకి స్టాండర్డ్ థియరమ్స్ అనమాట ఇవి. సో 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ స్కేల్ ఆఫ్ ప్రాపర్టీ అలాగే మాడ్యులేషన్ థియరం. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 1 అంటే యూనిట్ 4 లో. ఓకేనా స్టూడెంట్స్? అలాగే నెక్స్ట్ స్టాండర్డ్ థియరమ్స్ వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకోవచ్చు. సో స్క్రోల్ చేస్తే యూనిట్ 5 లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 2. ఇందులో మనకి స్టాండర్డ్ థియరమ్స్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ పావర్సెల్స్ ఐడెంటిటీ ఫర్ ట్రాన్స్ఫార్మ్స్. సో కన్ఫర్మ్ గా సెకండ్ క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇది కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట, స్టాండర్డ్ థియరం అనమాట. సో మీకు గనక టైం ఉంటే ఫస్ట్ క్వశ్చన్ కూడా చూసుకోండి. దాని తర్వాత పావర్సెల్స్ ఐడెంటిటీ మీద మనకి థియరం ఇచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత డైరెక్ట్ గా మనకి థియరం మీద ప్రాబ్లం కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే, మీరు డెఫినెట్ గా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవాలనుకుంటే లేదా పాస్ మార్క్స్ కావాలనుకుంటే ఎక్కువ హైలైటెడ్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు గనుక ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. మాక్సిమం మనకి ఒక్కొక్క యూనిట్ లోనే 50+ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటిలోంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా హైలైట్ అయితే చేసి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. ఓకేనా? సో డెఫినెట్ గా యూనిట్ వైజ్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. మీకు గనుక ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో ఉంటుందన్నమాట. సో మీరు డైరెక్ట్ గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.